హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడేందనే వార్తండి 10th క్లాస్ రిజల్ట్స్ విడుదల ఇలా చెక్ చేసుకోవాలి అంటే ఇలా చెక్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ 10th పరీక్ష ఫలితాలు 22 అయితే అంటే ఈ నెల 22న విడుదల కానున్నాయండి. సో మరో 2 రోజుల్లో అయితే విడుదల కానున్నాయి. సో ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన అయితే విడుదల చేసిందండి. ఏప్రిల్ 22 ఉదయం 11 గంటల సమయానికి విజయవాడలోని గట్వే హోటల్లో అయితే విద్యాశాఖ కమిషనర్ సురేష్ 10వ తరగతుల విడుదల అంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ని అయితే విడుదల చేస్తారని అయితే ప్రకటించింది బోర్డు. ఇక మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించారండి. సో దాదాపుగా 6.3 లక్షలకు పైగా విద్యార్థులు అయితే హాజరయ్యారు. 6,30,000 మంది. ఇక ఎస్ఎస్సి బోర్డు పరీక్ష ఫలితాల విద్యార్థులు నేరుగా చెక్ చేసుకునేందుకు ఏర్పాటు చేశారండి. ఏపీలో 10th ఫలితాలు చెక్ చేయాలి అంటే 10th క్లాస్ ఫలితాల రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్సైట్ అయిన bsc.ap.gov.in లోకి అయితే వెళ్ళాలి. ఏపీ ఎస్ఎస్సి 2024 రిజల్ట్స్ లింక్ పైన అయితే క్లిక్ చేయడం, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం. ఇలా చేసినప్పుడు మనకు పరీక్ష ఫలితాలు అయితే మార్కులు అవన్నీ కూడా కనిపిస్తాయండి. 10th మెమోని అయితే డౌన్లోడ్ చేసి ప్రింట్ కూడా మీరైతే అక్కడే తీసుకోవచ్చు. ఇక స్కూళ్ళకు సెలవులపైన అయితే కీలక ఆదేశాలు. మరోవైపు స్కూళ్ళకు సెలవులపై కూడా ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందని ఇప్పటికే వీటిని వేసవి సెలవుగా అయితే ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేసవి సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ నెలల్లో సరదాగా అయితే 2024 అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. సో విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని అయితే పీఈటీలను ఆదేశించింది. అలాగే విద్యార్థులలో పఠనాశక్తిని పెంపొందించడానికి టీచర్లు, హెచ్ఎంలు ఫుల్ లవ్ రీడింగ్ అని అయితే పోటీలు నిర్వహించాలని అయితే ఆదేశాలు పేర్కొన్నారండి. సో వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యాశాఖ సంస్థలు, స్థానిక కమ్యూనిటీల సహాయంతో అయితే ఈ కార్యక్రమం నిర్వహించాలని అయితే సూచించింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 12న అయితే పాఠశాలలు పునఃప్రారంభం అయితే మళ్ళీ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇది అండి ఫ్రెండ్స్, ఎస్ఎస్సి రిజల్ట్స్ అయితే మనకు ఖచ్చితంగా ఏప్రిల్ 22 ఉదయం 11 గంటలకైతే అఫీషియల్ వెబ్సైట్ అయిన bsc.ap.gov.in బోర్డ్ ఆఫ్ సెకండ్ అలా అయినా లేక ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ అని టైప్ చేసినా సరే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ని అయితే కనుగొనగలరు.